అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2026 సంవత్సరము ఏప్రిల్ మాసము 21వ తారీఖు మంగళవారం నాటి ధ్యానాంశము అరణ్యములో త్రోవలు. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వచనమందు, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, నేను అరణ్యములో త్రోవను కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులను పారజేయుచున్నాను. నాకు ఒక మార్గము తెరవబడదా? నాకు ఒక త్రోవ పుట్టదా? నాకు ఒక మేలుకరమైన అంశము జరుగదా? నా కుటుంబమును ప్రభు గొప్ప ఔన్నత్యముతో హెచ్చింపడా? వంటి పలు ప్రశ్నలు మీ యందు తలెత్తవచ్చును. అయితే ప్రభు యొక్క వాగ్దానము ఏమిటి? నేను అరణ్యములో త్రోవను కలుగజేయుచున్నాను, ఎడారులో నదులను పారజేయుచున్నాను అనుటయై ఉన్నది. మనుషుడు పలు మార్గములను మూసి వేయవచ్చును, ద్వారములను మూయవచ్చును. ఎరికో ప్రాకారమునందు ఉన్నట్టుగా ఇత్తడి తలుపులను ఇనుప గడియలను మీకు సవాలు విడవచ్చును. అట్టి సమయమునందు ప్రభువును తేరి చూడుడి. ఏ స్థలమునందైతే మార్గము తెరవబడదు అని మీరు తలంచుచున్నారో ఆ స్థలమునందే ఆయన మార్గమును తెరవజేయును. ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి బయటకు వచ్చినప్పుడు ఎర్ర సముద్రం యొక్క తీరమునకు వచ్చి దానికి పైగా వెళ్ళుటకు త్రోవ లేనందున విభ్రాంతితో నిలిచిపోయేది. ముందట సముద్రము, వెనకైతే తరుముచున్న ఐగుప్తు యొక్క సైన్యము. రెండు వైపులా అతిపెద్ద పర్వతములు. ఐగుప్తుల యొక్క చేతిలో పడి హతమవుటయా లేక ఎర్ర సముద్రమునందు మునిగిపోవుటయా అని తెలియక అంగలార్చిరి. ప్రభు మోషేను చూచి, నీ చేతి కర్రను ఎర్ర సముద్రముకు తిన్నగా చాపుము అని చెప్పాను. మోషే చేతి కర్రను చాపినప్పుడు ఎర్ర సముద్రము 2 పాయలుగా చీలి త్రోవను కలుగజేశాను. అదే విధముగా యోర్దాను నది తీరమునకు వచ్చి యోర్దాను యొక్క నీటి ప్రవాహమును చూచి ఇజ్రాయేలీలు భయపడిరి. కోతకాలము ముగియు వరకు యోర్దానులో గొప్ప ప్రవాహము ప్రవహిస్తూనే ఉండును. ఎలాగున ఇట్టి గొప్ప నీటి ప్రవాహమును దాటుట, ఎలాగు త్రోవ కలుగును అని భయపడుచున్న వారి నిబంధన మందస పెట్టెను మోసుకొని యాజకులు యోర్దాను నదిలో కాలు మోపినప్పుడు అది ఆరిన నేలగా వారికి త్రోవను కలుగజేసెను. ప్రభువు నీ కొరకు త్రోవను తరచుటకు తలంచునప్పుడు ఎవరునూ దానిని అడ్డగించలేరు. ఆయన ఇత్తడి తలుపులను విరిచి ఇనుప గడియలను పగలగొట్టును. ఆయనే ఆటంకములను పడగొట్టువాడు, మనకు ముందుగా వెళ్ళుచున్నాడు. మీకా గ్రంథం 2వ అధ్యాయము 13వ వచనం. ఎవరును మూయజాలకున్నట్లు తెరచువాడు. శద్రకు, మేషక్కు, అబేద్నోగులను అగ్నిగుండములు ఎత్తి పడవేసిరి. అక్కడ కూడాను ప్రభు త్రోవను కలుగజేయునా? అవును, అట్టి గుండమునందు రగులుకొని మండుచున్న అగ్ని జ్వాలల మధ్యలోను ప్రభువే స్వయముగా దిగి వచ్చి సంచరించి వారికి త్రోవను కలుగజేసెను. వారు సంతోషముతో అగ్నిగుండములో సంచరించిరి. ప్రభువు అగ్ని యొక్క ఉగ్రతను ఆర్పివేసెను. రాజు యొక్క అంతరంగమునందు మాట్లాడి వారిని ఉన్నత స్థితికి హెచ్చించి తీసుకుని వెళ్ళాను. దేవుని బిడ్డలారా, అరణ్యములో త్రోవలను, ఎడారిలో నదులను కలుగజేయువాడు మన ప్రియ ప్రభువు. మీ యొక్క మార్గములను ఆయన సస్యశ్యామలముగా మార్చును. ఇదిగో నూతన మార్గము కనబడుచున్నది. ప్రభువు నూతన ద్వారములను తరచుచున్నాడు, ఎవడనూ దానిని మూయజాలడు. నేటి ధ్యానమునకి అరణ్యంలో నీళ్లు ఉబుకును, అడవిలో కాలువలు పారును, ఎండమావులు మడుగులడుగును, ఎండిన భూమిలో నీటి బుగ్గలు పుట్టును. యెషయా గ్రంథం 35వ అధ్యాయము 6 మరియు 7 వచనములు. నేటి వేద పఠనము ఉదయము 2వ సమూయేలు గ్రంథము 12 మరియు 13 అధ్యాయములు, సాయంత్రం లూకా సువార్త 16వ అధ్యాయము. ప్రభువు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.